వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో యాలాల తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ యాలాల తహసీల్దార్ సమయపాలన పాటించకుండా మండలం నుండి వివిధ గ్రామాల నుండి రైతులు మండల తహసీల్దార్ కార్యాలయంకు వచ్చి వారి సమస్యలు చెప్పడానికి వస్తే తహసీల్దార్ దురుసుగా మాట్లాడుతూ వెళ్లిపోండి అని యాలాల తహసీల్దార్ అసహించుకుంటున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ నిరుపేద రైతులని పట్టించుకోవడం లేదు. మండలంలోని రైతులు విరసత మోటేషన్లు మిస్ సేవలో కొట్టుకొని వస్తే వారి ఆర్జీలను పట్టించుకోకుండా కేవలం కొనుగోలు చేస్తున్న భూములని మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల యువ నాయకులు మెట్ల కృష్ణ, నరసింహులు, శ్రీనివాస్, రవి, నారప్ప, యాదప్ప, నరసింహులు, రాజు, మిద్రాజ్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో యాలాల మండల తహసీల్దార్ యొక్క ప్రవర్తనను, అదేవిధంగా యాలాల తహసీల్దారు రైతుల పక్షాన దురుసుగా ప్రవర్తిస్తూ ఇప్పటివరకు కూడా ఆయన వచ్చేసి ఇప్పటికీ దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా సమయపాలన పాటించకుండా ఈరోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి రోజు తొందరగా 11 o'clock రావడం జరిగింది. నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడు కూడా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు తహసీల్దార్ గారు యాలాల మండలంలోని అనేక గ్రామాలలో, ఉదాహరణకు బాగపల్లి గ్రామంలో వాళ్ళ తల్లి చనిపోయింది, వాళ్ళ 3 కొడుకులు, వాళ్ళ తండ్రి ఉన్నాడు. వాళ్ళ తండ్రి పేరున 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇంకా మిగిలిన 4 ఎకరాలు చేసుకోవాలంటే ఇప్పటివరకు కూడా దాదాపు వాళ్ళు తిరిగి 2 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటివరకు ఈ రోజు రేపరా అంటాడు. ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే సమయపాలన పాటించడం లేదు. ఆయన చెప్పడం ఏంటంటే విరసత్ మాత్రం చేయడం లేదు మండలంలో ల్యాండ్ మొత్తం. ఎందుకంటే విరసత్ కోసము ఫ్యామిలీ మెంబర్ తీసుకురమ్మని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో ఖచ్చితంగా రాసి ఉంటుంది. దాంట్లో ఏముందంటే ఓన్లీ ఫర్ బ్యాంక్ పర్పస్ మాత్రం అని ఉంటుంది. బ్యాంక్ పర్పస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమవసరం, విరసత కోసము నోటు తీసుకొస్తారు, వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్ తీసుకొస్తారు. వాళ్ళ పట్టబొని వాళ్ళు చేస్తే ఇబ్బంది ఏముంది? ఈ మన యాలాల ఎంఆర్ఓ గారు కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రం కొమ్ము కాస్తూ ఉన్నాడు. విరసత మాత్రం చేయడం లేదు. మిగతా భూములు రైతులు వస్తే రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోవడం చెప్తా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, మీరు తహసీల్దార్ అంటే యాలాల మండలానికి ఒక మెజిస్ట్రేట్, ఒక మండలంలో ఒక ఎస్ఐ గారిని సస్పెండ్ చేసే పవర్ ఇది ఎంఆర్ఓ గారికి ఉంటుంది. కానీ ఎంఆర్ఓ గారు మాత్రం ఆయన సొంత ఇల్లులాగా, సొంత భవనంలాగా భావిస్తూ ఉన్నాడు. తక్షణమే యాలాల తహసీల్దార్ సస్పెండ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే యాలాల మండలంలో రైతులు కానీ ప్రజలు కానీ చాలా మంచి వాళ్ళు, నాయకులు మాత్రం ఉండదు తప్ప ఈ యొక్క రైతులను దురుసుగా ప్రవర్తించి రైతుల పక్షం ఉండకుండా కేవలము ఆయనకి ఇష్టం వచ్చినటువంటి రిలేషన్ వ్యాపారులకు మాత్రం కొమ్ముగాస్తున్న యాలాల తహసీల్దార్ పైన సస్పెండ్ చేయాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళిస్తామని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.